వారంలోపు తల్లికి వందనం పేరుతో బిడ్డల చదువు కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలకు సంక్షేమ నిధులను అందజేయనున్నారని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. గత 4 రోజుల్లో మొత్తం 18 గ్రామాలలో 11 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు ఎక్కడికక్కడ ప్రజల సమక్షంలో అంకితం చేశారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చంద్రన్న పల్లె పండుగ ఘనంగా ముగిసింది. ఈ సందర్భంగా కోటంరెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రమంతా కూడా అభివృద్ధి పనులు సంక్షేమ కార్యక్రమాలు అద్భుతంగా జరుగుతున్నాయని తెలిపారు. వారంలోపు తల్లికి వందనం పేరుతో బిడ్డల చదువు కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలకు సంక్షేమ నిధులను అందజేయనున్నారని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. గత 4 రోజుల్లో మొత్తం 18 గ్రామాలలో 11 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు ఎక్కడికక్కడ ప్రజల సమక్షంలో అంకితం చేశారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చంద్రన్న పల్లె పండుగ ఘనంగా ముగిసింది. ఈ సందర్భంగా కోటంరెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రమంతా కూడా అభివృద్ధి పనులు సంక్షేమ కార్యక్రమాలు అద్భుతంగా జరుగుతున్నాయని తెలిపారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో గత 4 రోజులుగా చంద్రన్న పల్లె పండుగ 4 రోజుల క్రితం గొల్లకందుకూరు గ్రామంలో ప్రారంభించి మొత్తం 18 గ్రామాల్లో 11 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులు ప్రజలకు అంకితం చేస్తూ ఈరోజు పొట్టేపాడు గ్రామంలో ఈ పల్లె పండుగ చంద్రన్న పల్లె పండుగ ముగింపు కార్యక్రమం. ఈ 11 కోట్ల అభివృద్ధి పనులే కాకుండా రాబోయే రోజుల్లో ఇంకా ఈ ప్రాంతంలో అభివృద్ధి పనుల మీద ప్రత్యేక దృష్టి సారిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో నా శక్తికి మించి అభివృద్ధి పనుల సాధన కోసం కృషి చేస్తానని మాట ఇస్తూ గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలతో రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసిన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు అన్నిటికీ మించి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్నారు. మన బిడ్డల చదువుల కోసం తల్లికి వందనం, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది బిడ్డల చదువుల కోసం తల్లికి వందనం. ఈ వారంలోనే చంద్రబాబు నాయుడు గారు ఆ బిడ్డల చదువుల కోసం ఆ తల్లులకి ఆర్థిక సాయం చేయబోతున్నారని చెప్పని మీ అందరి ముందు సగర్వంగా ప్రకటిస్తూ ఆంధ్రప్రదేశ్ అద్భుతమైన రాజధాని అమరావతి నిర్మాణం, అదేవిధంగా పోలవరం పరుగులు పెట్టించడం, మన బిడ్డల ఉద్యోగాల కోసం పారిశ్రామిక పెట్టుబడులు ఆకర్షించడం, ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ కూటమికి చంద్రబాబు నాయుడు గారికి మీ మద్దతు ఉండాలని చెప్పి కోరుకుంటూ బిడ్డల చదువుల కోసం తల్లికి వందనం, ఆ యొక్క చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే ఆర్థిక సహాయం ఈ వారంలోనే ఆ తల్లులందరికీ అందుతుంది.